నమస్తే సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు చైతన్య. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి. అధికారులను ఆదేశించిన జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశం. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న పోస్టల్ శాఖ ఎస్పీ విజయ్ కుమార్. వేసవిలో ముందస్తు జాగ్రత్తగా మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో మంచినీటి ఎద్దడి ఇప్పటి నుంచే మొదలైందని, ట్యాంకర్ల ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో నీటిని సరఫరా చేయాలని సూచించారు. జెడ్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఎంపీడీఓలతో 28వ తేదీన సమీక్షా సమావేశం నిర్వహించి నీటి సమస్య ఏ ప్రాంతంలో తీవ్రంగా ఉందో ఆ ప్రాంతానికి ముందు సరఫరా చేయాలని కోరుతామన్నారు. అనేక పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేశామన్నారు. జెడ్పీ సీఈఓ ఏ ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ జిల్లాలో ఫిబ్రవరి నాటికే గ్రౌండ్ వాటర్ అన్నీ కూడా అడుగంటిపోయినాయి. మంచినీళ్ళ సమస్య జిల్లాలో ఎక్కడ పెట్టినా ప్రతి మండలంలో, వెస్ట్ అయితే ఇంకా తీవ్రంగా ఉంది, పశ్చిమ ప్రాంతం అయితే ఇటు చూసినా కూడా కోస్టల్ లైన్స్లో కూడా ఈ నీటి సమస్య, మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీన్ని ప్రజల నుంచి డిమాండ్లు ఏంటంటే తాత్కాలికంగా ప్రజలు అడిగేటువంటి దాని మీద నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రెడీమేడ్గా దానికి రెమెడీ బోర్లు అంటున్నారు. కానీ వాళ్ళు బోర్లు వేస్తే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత వాటర్ టేబుల్స్, వాటర్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత ఆ బోర్ ఇప్పుడు వేసినటువంటి డెప్త్ ఏదైతే ఉందో మళ్ళీ నీళ్లు కిందకి వెళ్ళిన తర్వాత బోర్లు పనిచేయటువంటి పరిస్థితి. దాని మీద ప్రభుత్వానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అది రెమెడీ. ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా ఈ బోర్లు వేయటం మళ్ళీ సక్సెస్ కాదు. మళ్ళీ ఎందుకంటే ఈ ఫిబ్రవరి నాటికే తీవ్రంగా ఉంది సమస్య. మరి మార్చి, ఏప్రిల్ నాటికి వచ్చేటప్పటికి బోర్లు ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ప్రతి మండలంలో ఏఈఆర్డబ్ల్యూఎస్, ఎండిఓ, ఎంఆర్ఓ మేము రేపు దీని మీద ఒక కమిటీ, అంటే ముందు సమావేశం ఏర్పాటు చేసి ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ తోటి సివి గారు కూడా లెటర్ పెడుతున్నారు. 28th ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఒక ప్రత్యేక సమావేశం ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరితో కూడా, ఆల్ మండల్స్, 28th by 3 PM. ఎందుకంటే ముందుగా వాళ్ళు సమావేశానికి వచ్చేటప్పటికే ఆయా మండలాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ తెలుసుకొని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాలిటిక్స్, నిజంగా ప్రజలు ఎక్కడ సమస్యల్లో ఉన్నారు, ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ప్రభుత్వం కూడా వాళ్ళ స్పష్టంగా మన మీటింగ్లో కూడా కలెక్టర్ గారు కూడా చెప్పున్నారు. ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే నాన్ సిఆర్ఎఫ్ కదా, నాన్ సిఆర్ఎఫ్ కింద అత్యవసరంగా నిధులది క్రైటీరియా కాదు, ఎంత నిధులని వెచ్చించి మనం పనిచేస్తాం. దాని మీద ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ముందస్తుగా అందరు ఏఈల్ని ఆ గ్రామాల వారీగా ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంది, ఎక్కడ నిజంగా వాటర్ సమస్య ఉంది, దాన్ని 2-3 ఫేజుల్లో తయారు చేసుకుని కోరుతున్నాం. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్జీఓ సంఘం ఆదేశాల మేరకు ఒంగోలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శరత్ బాబు తెలిపారు. ఎన్జీఓ హోంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో ఎన్జీఓ సంఘం నాయకులు కృష్ణారెడ్డి, నాసర్ మస్తాన్వలి, మదన్ మోహన్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, శివకుమార్, ప్రకాష్ రావు, మాధవి, కోటేశ్వరరావు, పద్మకుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళా సమస్యలు మరి ఎన్నో సంవత్సరాల నుంచి చైల్డ్ కేర్ లీవ్ 2 years ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని అనేక దఫాలుగా డిమాండ్ చేశాము. అయితే 10వ PRCలో 2 సంవత్సరాలు మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని ఇవ్వటం కూడా మరి PRC కమిషన్ అగర్వాల్ గారు రికమెండ్ చేశారు. అవి జీవో రూపంలో రావాల్సి ఉంది. అదే రకంగా ప్రకాశం జిల్లాకి మేము ఎప్పటి నుంచో 43% ఫిట్మెంట్ వచ్చిన తర్వాత 20% హెచ్ఆర్ఏ ఇవ్వాలనేది
మేము గత 2 PRs నుంచి డిమాండ్ చేస్తున్నాము. హెచ్ఆర్ ఇవ్వడం అనేది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రకాశం జిల్లా పక్షాన మేము హృదయపూర్వకంగా మరి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ప్రకాశం జిల్లాలో కూడా నిర్వహించదలిచాము. ఎందుకంటే అన్ని జిల్లాల్లో అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమము, దానికి ముందు ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం ప్రకాశం జిల్లా మహిళా విభాగం మరియు ప్రకాశం జిల్లా ఏపీ ఎన్జిఓ జిల్లా సంఘం కలిపి 6-7 తేదీలో ఉమెన్స్కి స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరంలో ఒక్కసారైనా సరే 2 రోజులు అన్నీ వదిలిపెట్టేసి చక్కగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఆటల పోటీలు, పాటల పోటీలు అన్నీ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగులందరూ కూడా వచ్చేసి మార్చి 14-15 తేదీల్లో జరిగే స్టేట్ ఉమెన్ కన్వెన్షన్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. తమ 3 ఏళ్ల కాలంలో సూపర్ బజార్ను అభివృద్ధి పదంలో పయనింపజేసినట్లు సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ తెలిపారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించినట్లు ఆయన వెల్లడించారు. 2012-13 సంవత్సరాలకు గాను 13 కోట్లు, 2013-14 సంవత్సరాలకు గాను 20 కోట్లు, ఈ ఏడాదిలో ప్రస్తుతానికి 25.5 కోటి టర్నోవర్ సాధించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ఒంగోలు సూపర్ బజారుకు 4వ స్థానం వచ్చిందన్నారు. మార్చి 1న సర్వజన మహాసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ స్కీమ్ లాటరీ తీస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండి నర్రా సురేంద్ర, సభ్యులు కమ్మి వెంకటేశ్వర్లు, కె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 13-14 సంవత్సరాల్లో 20 కోట్లకి దాన్ని ఇంకా పెంచడం జరిగింది. ఇప్పుడు జరిగే 14-15 సంవత్సరాల్లో కూడా జనవరి దాకా ఇప్పటికి 25 కోట్ల వ్యాపారం చేయడం జరిగింది. రేపు మార్చి నాటికి దాదాపు 30 కోట్ల వ్యాపారం పూర్తవుతుంది. ఈ మార్చి 28వ తేదీ నాటికి 30 కోట్ల వ్యాపారం పూర్తవుతుంది గౌరవంగా చెప్పుకుంటున్నాము. ఇదంతా ఎందువల్ల జరిగింది అనేదంటే పాలకవర్గం మీద నమ్మకంతో ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానివ్వండి, వారి యొక్క సహకారాలు మాకు ఎంతో ఉదంగా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ సంస్థలో పనిచేస్తున్న ఎండి గారు కానివ్వండి, సిబ్బంది కానీ, వారు కూడా ఎప్పుడు నిరంతరము ఈ సంస్థ కోసం ఇక్కడ వారు టైం ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ సంస్థని అభివృద్ధి చేయాలి, మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ సంస్థని అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ మేమందరం నిరంతరం కృషి చేయబట్టే ఈ రోజున నష్టాల్లో ఉన్న సూపర్ బజార్ని ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా 60 లక్షల రూపాయల లాభానికి మేము లాభంలో నిలబెట్టడం జరిగింది. శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో జెన్పాక్ట్ కంపెనీ వారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించగా ఎం అనిల, సిహెచ్ హరిత, డి దుర్గాదేవి, ఎన్వి దుర్గాసాయి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం అభినందించింది. ఇప్పుడు స్వల్ప విరామం. సత్యం న్యూస్ కూతురికి స్వాగతం. ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దారులు, ఎంపీడీఓలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో డంపింగ్ యార్డుల కోసం స్థలాల పరిశీలన చేసి నివేదికలు పంపాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఓ మూర్తి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, స్టెప్ సిఇఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. by next video conference ki adi అట్లాగా సార్ వెరిఫికేషన్ చేశారు అంటే వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేసుకుంటారు ప్రోగ్రెస్ చేస్తారు మొత్తం 18,900 లాస్ట్ టైం చూడండి ఒంగోలు బిజినెస్ చేయాలి ఇతర ఖాతాలో ఉన్న డిస్ప్యూట్స్ మన తెలుసుకుంటాం. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమి ఈ టెక్నో స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆలోచింపజేసింది.
విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ విజ్ఞానదాయకంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ పి కిషోర్ పర్యవేక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైన్స్ ఎగ్జిబిషన్ ని తిలకించారు. సైన్స్ ఎగ్జిబిషన్ ఆలోచింపచేసింది. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ విజ్ఞానదాయకంగా సాగాయి. కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ కిషోర్ పర్యవేక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైన్స్ ఎగ్జిబిషన్ ని తిలకించారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, తెలివితేటల్ని, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని మొత్తాన్ని ప్రదర్శించే విధంగా సైంటిఫిక్గా ప్రయోగాత్మకమైనటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్లని మొత్తం కూడా వాళ్ళకి తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రత్యేకమైనటువంటి విషయము. ఇందులో ఈ సైన్స్ ఫెయిర్ విద్యార్థులలో సైన్స్ పట్ల ఒక అవగాహన, ఆసక్తి పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి సైన్స్ ఫెయిర్ నిర్వహించినటువంటి గౌతమి యాజమాన్యానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ సర్కారులో ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. నాటి హామీలను ఎప్పటికీ అమలుపరచకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటానికి ఇప్పటికే శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డీసీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు శ్రీపతి ప్రకాష్, శశికాంత్ భూషణ్, గుమ్మడి రఘునాథ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాటి హామీలను ఇప్పటికీ అమలుపరచకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటానికి ఇప్పటికే శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డీసీసీలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో నాయకులు శ్రీపతి ప్రకాష్, శశికాంత్ భూషణ్, గుమ్మడి రఘునాథ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. राइतु ऋणमाफी जो चंद्रबाबू नायडू जी ने उनके इलेक्शन मैनिफेस्टो में बताए थे कि मैं अगर सीएम बनूंगा तो सारे फार्मर्स लोन वेव कर दूंगा, तो उसके लिए हम गांव-गांव जाएंगे, किसानों की सिग्नेचर कलेक्ट करेंगे राइतु ऋणमाफी के लिए और उसको लेके गवर्नर को, ऑनरेबल गवर्नर को डिपॉजिट कराएंगे. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారి యొక్క ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి యూత్ కాంగ్రెస్ తరపున ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ చేయకుండా వారు చేస్తున్నటువంటి విధానాలను వెండగడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పిన దాని మీద ఈ రాష్ట్ర గవర్నర్ గారికి వినతి పత్రం యువజన కాంగ్రెస్ తరపున ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. హైకోర్టు జడ్జి కేసీ బాను ఈ నెల 28న జిల్లాకు రానున్నారు. మార్కాపురంలో సాయంత్రం 5 గంటలకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఓ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని పోస్టాఫీసులో పథకాన్ని ప్రారంభించి తొలి ఖాతాను బాలిక తల్లిదండ్రులకు అందజేశారు. ఆడపిల్ల పుట్టిందని చింతవద్దని కోరారు. ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించాలని విజయ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ అదనపు సూపరింటెండెంట్ సతీష్, పోస్ట్ మాస్టర్ పీడూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అత్యధికంగా సాలిన 9.1% చక్రవడ్డీ పొందే సౌకర్యం కల్పించబడింది. ఇందులో ఈ యొక్క ఖాతా అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా తెరవచ్చండి. ఆడపిల్లల సంక్షేమానికై ఈ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా తెరవలసిన ఖాతా అండి ఇది. 10 సంవత్సరముల లోపు ఆడపిల్లలు మొదటిసారి 1 సంవత్సరము గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆడపిల్ల పుట్టగానే ఆ అమ్మాయి పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి. 2/12/2003 తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లలు దీనికి అర్హులవుతారు. ఆడపిల్ల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, గార్డియన్ పత్రము
అంటే నో యువర్ కస్టమర్ అనేటువంటిది అవసరం అవుతుంది దీనికి. అంటే ఆ తర్వాత ఈ జమలపై గరిష్ట పరిమితి లేదు. అంటే కంప్లీట్గా మొత్తం అమౌంట్ పర్ యానం 1,50,000 వరకు మనకేం ఎటువంటి లిమిట్ లేదు, అంతవరకు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పాపకు 15 సంవత్సరాలు నిండిన తర్వాత 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఆమె విద్యకు కావచ్చు, లేకపోతే పెళ్లికి కావచ్చు, దేనికైనా సరే. ఆ తర్వాత పాపకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు, అంటే రద్దు చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీ టైలర్స్ డే సందర్భంగా పాపా రైస్ మిల్లు ప్రక్కన ఉన్న పద్మావతి ఫంక్షన్ హాల్లో టైలర్స్ డే సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిక్కి టైలర్స్ కానుగుల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్వీఎం వర్క్ అనేది టైలర్స్కి మరి ఒక 6 నెలలు పని ఉంటే 6 నెలలు పని ఉండట్లేదు కాబట్టి ఆ యొక్క స్కూల్ యూనిఫామ్స్ కూడా పేద టైలర్లకి గ్రామాల్లో ఈ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు మరి వృత్తి పూర్తిగా సంవత్సరం రోజులు పని ఉండదు కాబట్టి వాళ్ళు వృత్తిని వదిలేసేసి ఆటోలు రిక్షాలు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే గుర్తించి టైలర్లను ఆదుకోవాలి. ఆర్ఈఎం వర్క్ మరి మేము ఆల్రెడీ దర్జీ సహకార సంఘాలు 220 సొసైటీలు చేసి 60 లక్షలు షేర్ ధనం ప్రభుత్వానికి మరి బ్యాంకులో డిపాజిట్ చేశాం. ఈ రోజు వరకు కూడా మరి ప్రభుత్వాన్ని నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా టైలర్స్కి చెందలేదు. కాబట్టి ఎమ్మటే ఈ ప్రభుత్వం మరి స్పందించి టైలర్ని ఆదుకోవాలి. టైలర్స్కి ఏదైతే రాయితీస్ ఉన్నాయో వాటిని ఎమ్మటే కూడా ప్రభుత్వం గుర్తించి మరి ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఈరోజు బాడిగిళ్లలో ఉంటుంటే మరి ఒక టైలర్ చనిపోతే మరి ఆ టైలర్స్కి మరి ఇంట్లో ఉండనీయట్లేదు. కాబట్టి వారికి కూడా మనకి ఆల్రెడీ ఈ టైలర్స్ ఉండటానికి కూడా ఒక ప్లేసు కేటాయించి మరి వారిని ఆదుకోవాలి. సొంత ఇల్లు ఇస్తే ఆ ఇంట్లోనే వారు జీవనం ఒకళ్ళు చనిపోయినా కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. బాడిగిళ్లలో మట్టికి వాళ్ళని ఉండనివ్వట్లేదు. కాబట్టి వెంటనే మరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మరి ఒక హామీ ఇచ్చారు, మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఉగ్గులగుంట స్థలంలో టైలర్స్కి 30 గదుల స్థలం కేటాయిస్తామన్నారు. అలాగే మరి ఎంపీ గారు ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళాం, అందరూ కూడా మాకు చక్కగా స్పందించారు. త్వరలోనే ఈ యొక్క స్థలాలు కేటాయించి ఇల్లు లేని ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 56 మండలాల్లో ఫిబ్రవరి 28వ తారీఖు టైలర్స్ డేని ఘనంగా జరుపుకోవాలని మా కమిటీ తీర్మానించింది. దాని నిమిత్తం ఇవాళ దాదాపు వారం నుంచి కూడా అన్ని మండలాలు జరుగుతుంది. దాని నిమిత్తంగా రేపు జరిగే కార్యక్రమంలో ఒంగోలు టౌన్లో పెద్ద మనిషి సెంటర్ నుంచి ఉదయం 10 గంటలకి జెండావిష్కరణ చేసుకొని తనంతరం ర్యాలీగా బయలుదేరి పద్మావతి ఫంక్షన్ హాల్లో భారీగా సభ జరుగుతుంది. కాబట్టి వృత్తి అనేది ఒకటే కులం, అన్ని కులాల వారు ఈ వృత్తిలో జీవిస్తున్నాం. ఎలేని సోవే గారు మిషన్ కనిపెట్టి మాకందరికి ఉపాధిని కల్పించాడు. అట్లాగే టైలర్స్ డే 28వ తారీఖు స్వామి గారు 28వ తారీఖు టైలర్స్ డే అని కేఎం స్వామి గారు టైలర్స్ డే అని ప్రకటించారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఈ రోజుకి పేద టైలర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదు. ఒక మిషన్లు కానీ ఒంగోలు శివారి కాలనీ అయిన ప్రగతి కాలనీలో 6 మండలాల తహసీల్దార్లు ఆకస్మికంగా ఎంక్వైరీకి రావడంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గురించి వచ్చామని చెబుతున్నా తమ ఇల్లు ఎక్కడ తొలగిస్తారోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి, చీమగుర్తి, టంగుటూరు, ఒంగోలు, ఎద్దనపూడి మండలాల తహసీల్దార్లు ఒకేసారి కాలనీలో ఎంక్వైరీకి రావడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇల్లు వేసుకున్న వరదల కారణంగా అవి ఖాళీ చేసి అద్దెళ్లలో ఉంటున్నామని, అక్కడి ఖాళీ స్థలాల్లో వేరొకరికి ఇస్తారేమోనని ఆందోళన కలుగుతుందని అన్నారు. గతంలో కూడా 2 సార్లు ఎంక్వైరీకి వచ్చారని, మళ్లీ తనిఖీలు చేస్తుండటంతో తమకు అనుమానం కలుగుతుందని వారు అన్నారు. చీమకుర్తి తహసీల్దార్ మాట్లాడుతూ ఎటువంటి అనుమానాలు పడాల్సిన పని లేదని, నిజమైన లబ్ధిదారుల ఆధారు, రేషన్ కార్డులు తనిఖీ మాత్రమే చేస్తున్నామని తెలియజేశారు. నైట్ వేసుకున్నారు సార్. మే నెల 15వ తారీఖు నైట్ సార్. సార్ ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా అడిగాను సార్ ఎంఆర్ఓ. అడిగితే ఎక్కడ చూపిస్తామని అని చెప్పి అన్నారు సార్ ఎంఆర్ఓ గారు.
అమ్మ నా మాట నాకు 66 నాకు డ్యూటీ 66 పట్టాలి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆధార్ నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు ఉన్న డేటా కలెక్షన్. ఇది డేటా కలెక్షన్ మాత్రం. అంటే ప్రస్తుతం డేటాను కలెక్ట్ చేస్తున్నాము. తర్వాత ఏమైనా ఎంక్రోచ్ ఉంటుంది, తర్వాత ఏదైనా చట్టపరంగా ఏదైనా యాక్షన్ ఉంటే ఆ తర్వాత తీసుకుంటారు. ప్రస్తుత ఉద్దేశం అయితే అందరి డేటాను కలెక్ట్ చేయడం ప్రస్తుత ఉద్దేశం. ఒక ప్రగతి కాలనీ ఎందుకు సర్వే పెట్టారు? ఇప్పుడు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ప్రగతి కాలనీ 27వ తేదీ, నేతాజీ కాలనీ 28వ తేదీ, వెంకటేశ్వర కాలనీ 29వ తేదీ అట్లా కాకుండా ఒక ప్రగతి కాలనీ మీద ఫోకస్ చేసి ఇప్పుడు 4-5 సార్లు చేశారు. టీంలు వేశారు, 5 టీంలు. ఎందుకనేది డౌట్ వ్యక్తపరుస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఊరికి వెళ్ళి ఉన్నారు, ఇంటి దగ్గర లేరు. ప్రజెంట్ లేనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఫ్యామిలీ ఫోటో అంటున్నారు. ఫ్యామిలీ ఫోటో అంటే పిల్లలు వచ్చేసి హాస్టల్లో ఉంటారు, కాలేజీ పిల్లలు వచ్చేసి వాళ్ళు హాస్టల్లో ఉంటారు. కొంతమంది వాళ్ళు వచ్చి ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఇప్పుడు నిన్న చెప్పారు పేపర్లో వేసి, ఈ రోజుకి ఉదయాన్నే వచ్చేసరికి వాళ్ళు ఫోటో ఎట్లా దిగాలి సార్? పర్మిషన్ ఇవ్వాలి కదా హాస్టల్లో వాళ్ళు రావాలంటే. అది కాకుండా నెల క్రితం తీసుకొని వెళ్ళారు ఒకసారి. మళ్ళీ ఎంతలోగా తీసుకోవాలంటే మళ్ళీ 100 రూపాయలు 150 రూపాయలు ఫోటోకి అవుతుంది. మళ్ళీ జెరాక్సులు కావాలా, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఎట్లా అని అనుకుంటే మళ్ళీ ఏం చేస్తారో ఏంటనేది మొత్తానికి భయం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు పట్టా ఇచ్చారు కానీ పొజిషన్ అని ఈ నెంబర్ వేసి దీనిలో ఉండండి అని దానిలో మటుకు చెప్పలేదు సార్. ఇంత బట్టికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, రేకులు వేసుకునే ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దానివల్ల ఎమ్మెల్యే గారు అప్పుడు చూపించారు కాబట్టి ఆయన 10 మంది కానీ అట్టుండాలి సార్. వాళ్ళు ఏందని పద్దాక మన పట్ట కదా, ఇప్పుడు మాదే పట్ట సార్, మా మీదకి మాది పట్ట అని వాళ్ళు మాది పొజిషన్ అని అంటున్నారు సార్. మాది పట్ట కానీ పట్ట చూసి ఆ పట్ట ఎవరిదైతే వాళ్ళకి ఇస్తే చాలు సార్, ఇంకంతే. అదే ధన్యవాదాలు. సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 420వ జయంతి వేడుకలను సంతపేటలో నూతనంగా నిర్మించిన బృందావనంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా రాఘవేంద్ర స్వామి వారికి జలాభిషేకం, క్షీరాభిషేకం, అర్చనలు చేశారు. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు చింతపల్లి గోపీచంద్, కార్యదర్శి మండు వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్ పి నవీన్ కుమార్ పర్యవేక్షించారు. ముందుగా రాఘవేంద్ర స్వామి వారికి జలాభిషేకం, క్షీరాభిషేకం, అర్చనలు చేశారు. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు చింతపల్లి గోపీచంద్, కార్యదర్శి మండవ వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్ పి నవీన్ కుమార్ పర్యవేక్షించారు. ఈరోజు రాఘవేంద్ర స్వామి 420వ జయంతి సందర్భంగా సంతపేట శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు ఉదయంలో గోక్షీరాభిషేకము మరియు పంచామృతాభిషేకము, తర్వాత హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, తర్వాత భక్తి పాటలు కార్యక్రమాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఈరోజు ఎన్నో రోజుల నుంచి మనం ఇక్కడ రాఘవేంద్ర స్వామి గుడి ఉండాలని కోరుకున్నాం. అదేవిధంగా మన ఈ నెల 8వ తేదీ సుభతేంద్ర తీర్థ శ్రీపాదుల వారు వచ్చి రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని ప్రతిష్ఠింపజేశారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి. అధికారులను ఆదేశించిన జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశం. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న పోస్టల్ శాఖ ఎస్పీ విజయ్ కుమార్. సత్య న్యూస్లో నేటి మాట. అన్నింటికంటే ముఖ్యం మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బుట్టలు కలుసుకుందాం. నమస్కారం.